తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ పెన్షన్ స్కీమ్లో కొన్ని మార్పులు చేస్తూ ఎవరైతే 1/1/2004 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పొందారో వారికి గ్యారంటీడ్గా నెలకి ఇంతని ఒక కనీస మొత్తంలో పెన్షన్ ప్లస్ డిఏ వచ్చేలాగా ఒక స్కీమ్ని ఇటీవల ప్రకటించింది. అయితే అందులోని విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు అనుకున్నాం. 24/1/2025న డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది విభాగం ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ స్కీములో ఏమేమి విధి విధానాలు ఉన్నాయో నోటిఫై చేస్తూ డీటెయిల్స్ ఇచ్చారు, ఉత్తర్వులు. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 1/1/2004 నుంచి అప్పటి లెటర్ నెంబర్ 22/12/2003 ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ అన్నారు ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. తర్వాత దాని పేరుని న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారో ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్ కొనసాగుతుంది. ఆ నేషనల్ పెన్షన్ స్కీములోనే ఇంకొక పథకంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుంది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 1/4/2025 నుంచి అమలవుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఉంటుంది. రెండు స్కీములు కొనసాగుతాయి. ఏ స్కీములో కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ స్కీములో కొనసాగవచ్చు. అంటే 1/1/2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కీమ్కి ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ని ఉండొచ్చు. యూనిఫైడ్ పెన్షన్ స్కీములోకి రావాలనుకుంటే కొన్ని కండిషన్లు ఇచ్చాడు. ఆ కండిషన్లు ఏంటి అనంటే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ చేసి ఉండాలి. 10 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళకి రిటైర్ అయిన తేదీ నుంచి, అంటే 60-62 ఆ స్కీమ్ను బట్టి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో 60 ఏళ్ళు ఉంది కాబట్టి సూపరాన్యుయేషన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. నెంబర్ 1. FR 56J కింద, అంటే 3 నెలల నోటీస్ ఇచ్చి ఆర్టికల్ 311 కింద తీసేసే అధికారం ఇప్పుడు ఉంటుంది కాబట్టి అలా FR 56J కింద తొలగించిన ఉద్యోగులకి కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. 25 ఏళ్ళు సర్వీస్ చేసి విఆర్ఎస్ తీసుకుంటే ఎవరన్నా వాళ్ళు 60 ఏళ్ళు వచ్చి సూపరాన్యుయేషన్ ఎప్పుడవుతారో ఆ తేదీ నుంచి యూపీఎస్ అమలు అవుతుంది, విఆర్ఎస్ ఇచ్చిన తేదీ నుంచి కాదు. అలాగే రిమూవల్, ఏదన్నా పనిష్మెంట్, డిసిప్లినరీ కేసు ఉండి వాళ్ళకి రిమూవల్లో, డిస్మిసల్లో పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి యూపీఎస్ స్కీమ్ వర్తించదు. అలాగే రిజైన్ చేసి వెళ్ళిపోతే యూపీఎస్ స్కీము వర్తించదు. ఇవి కండిషన్లు. దీంట్లో అసలు యూపీఎస్ స్కీమ్ కింద బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి అన్నది కూడా ఇందులో నోటిఫై చేశారు. రిటైర్ అయ్యే తేదీ నుంచి 12 నెలల యావరేజ్ బేసిక్ పే తీసుకుని ఆ యావరేజ్ 12 నెలల బేసిక్ పేని దీనికి కౌంట్ చేస్తారు. కనీస సర్వీసు 25 ఏళ్ళు ఉండాలి యూపీఎస్ స్కీములో. 10 ఏళ్ళు సర్వీస్ ఉన్న తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి అర్హత పొందుతారు. 25 ఏళ్ళు సర్వీస్ ఉంటే ఫుల్గా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ 10,000 మినిమం వస్తుంది. మీకు ఎంత ఎలిజిబిలిటీ అయితే అంత వస్తుంది. ఒకవేళ 10 ఏళ్ల సర్వీస్ ఉండి 25 ఏళ్ల కంటే తక్కువ ఉంటే
ప్రపోర్షనేట్గా ఎంత తక్కువ వస్తుందో అంత క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఎంత క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి అనేది PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. సూపర్ యాన్యుయేషన్ కంటే ముందు 60 ఏళ్ల కంటే ముందు 10 ఏళ్ళు సర్వీస్ చేసి ఉంటే వాళ్ళకి నెలకి కనీసం 10,000 ప్లస్ DA ఇస్తారు. 25 ఏళ్ల సర్వీస్ ఉండి VRS అప్లై చేసుకుంటే ఎవరన్నా వాళ్ళకి పదవీ విరమణ వయస్సు వాళ్ళకి ఎప్పుడుందో ఆ తేదీ నుంచి చెల్లిస్తారు. రిటైర్ అయిన తర్వాత UPSకి ఆప్షన్ ఇచ్చి చనిపోతే అతను ఎంత బేసిక్ పెన్షన్ తీసుకుంటున్నాడో ఆ పెన్షన్లో 60% ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తారు. ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద పెన్షనర్లకి ఏ రకంగా అయితే ఇస్తారో అదే రకంగా డియర్నెస్ రిలీఫ్ ఉంటుంది. ఈ UPS స్కీమ్లో పెన్షనే కాకుండా మనకు DCRG ఎలాగైతే 6 నెలల సర్వీస్కి ఇంత అని డబ్బులు ఇస్తున్నారో అదే పద్ధతిలో బేసిక్ ప్లస్ DAలో 10% నెలకి క్యాలిక్యులేట్ చేసి ప్రతి 6 నెలల కాలానికి ఈ 10% చొప్పున క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. పే ప్లస్ DAలో 10% 6 నెలల సర్వీస్కి వస్తుంది. అట్లా మీరు ఎన్ని 6 నెలలు కంప్లీట్ చేశారో అన్ని 6 నెలలకి ఈ మొత్తం కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ మొత్తం చెల్లించినందువల్ల మీ పెన్షన్లో ఎటువంటి తగ్గుదల ఉండదు. ఈ మొత్తం చెల్లింపుకి పెన్షన్కి సంబంధం లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీములో 2 ఫండ్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగి జీతము ప్లస్ DAలో 10%, దానికి ఈక్వలెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. ఇది ఒక ఫండ్గా ఉద్యోగి అకౌంట్లో చూపిస్తారు. ఇది కాకుండా పే ప్లస్ DAలో 8.5%, 8.5% కేంద్ర ప్రభుత్వం అదనంగా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో కాకుండా సపరేట్ ఒక అకౌంట్లో చూపిస్తారు. ఉద్యోగి చెల్లించే 10%, కేంద్ర ప్రభుత్వం చెల్లించే 10% ఉద్యోగి ఖాతాలో చెల్లిస్తారు. అదనంగా చెల్లించేది సపరేట్గా చూపిస్తారు. దీంట్లో ఈ మొత్తం అడిషనల్గా 8.5 కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది అని అంటే ఈ 6 నెలల కాలానికి 10% ఆఫ్ బేసిక్ ప్లస్ DA చెల్లించటం, పెన్షన్ అష్యూర్డ్ పెన్షన్ చెల్లించటం లాంటి దానికోసమని ఈ మొత్తాన్ని వాడతారు. అలాగే ఉద్యోగికి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాయిసెస్ ఇస్తారు. ఉద్యోగి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది గవర్నమెంట్ సెక్యూరిటీసా, కొంత గవర్నమెంట్ సెక్యూరిటీ, కొన్ని ప్రైవేట్ సెక్యూరిటీసా, లేదు ప్రైవేట్ సెక్యూరిటీసా అన్న దాని మీద ఆప్షన్ ఇస్తారు. ఈ ఉద్యోగి ఇచ్చుకునే ఆప్షను కేవలం ఉద్యోగి 10%, కేంద్ర ప్రభుత్వం చెల్లించే 10% మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అదనంగా చెల్లించే 8.5% మొత్తాన్ని ఎక్కడ ఉంచాలి అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇష్టము. దానికి ఉద్యోగికి సంబంధం లేదు. అసలు ఉద్యోగి ఏ ఛాయిస్ ఇవ్వకపోతే PFRDA డిఫాల్ట్ ఛాయిస్ అని చెప్పి ఒక దాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ డిఫాల్ట్ ఛాయిస్ ఎప్పటికప్పుడు PFRDA మారుస్తూ ఉంటుంది. ఆ మార్చిన ఆప్షన్ ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఛాయిస్ ఇచ్చినట్లుగా భావిస్తారు. UPS అమలు 1/4/2025 నుంచి అమలవుతుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనుకున్నాం. ఈ స్కీమ్ కంటే ముందే రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ స్కీమ్లోకి అమలులోకి వచ్చి ముందే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్లకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్లో వాళ్ళు ఎంత చెల్లించాలి, ఒకవేళ అదనంగా చెల్లించాల్సి వస్తే, లేదు కేంద్రం ఎంత చెల్లించాల్సి వస్తుంది అన్నదాన్ని PFRDA నిర్ణయిస్తుంది. దాని ప్రకారం వీళ్ళకి అరియర్స్, PPFలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంతైతే వడ్డీ ఇస్తారో ఆ వడ్డీ రేటు లెక్క కట్టి వీళ్ళకి అరియర్స్ ప్లస్ పెన్షన్, గ్యారంటీడ్ పెన్షన్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో అంత మొత్తం చెల్లిస్తారు.
ఒకసారి నేను నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉంటానా లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంటానా అనే ఇచ్చే ఆప్షన్ ఫైనల్. ఒకసారి ఇచ్చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పటిదాకా ఎన్పిఎస్లో ఉండి నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండి ఇప్పుడు 1/4/2025లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి మారితే ఎన్పిఎస్లో ఉద్యోగి ఖాతాలో ఉన్న అమౌంట్ మొత్తం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఉద్యోగి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పిఎఫ్ఆర్డిఏ ప్రతి అకౌంట్కి బెంచ్ మార్క్ నిర్ణయిస్తుంది. బెంచ్ మార్క్ ఎందుకు అనంటే ఉద్యోగి నెల నెల చెల్లింపుల దాంట్లో ఒక్కొక్కసారి మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటాయి, అంటే చెల్లింపు లేకపోతే రకరకాలైన కారణాలతో. అలాగే గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడన్నా ఆ ఉద్యోగికి చెల్లించకపోతే 10%, తన వాటా 10% చెల్లించకపోతే ఆ మిస్సింగ్ క్రెడిట్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దాని వాల్యూ ఎంత, ఇప్పుడు చెల్లించాల్సి వస్తే ఉద్యోగి ఎంత చెల్లించాల్సి వస్తుంది, గవర్నమెంట్ అయితే ఎంత చెల్లించాల్సి వస్తుంది అన్న విధి విధానాలు పిఎఫ్ఆర్డిఏ నిర్ణయిస్తుంది. ఆ మిస్సింగ్ క్రెడిట్స్ చెల్లించుకునే అవకాశం ఇస్తారు. ఒకవేళ మిస్సింగ్ క్రెడిట్స్ చెల్లింపులు జరగకపోతే ఉద్యోగి సైడ్ నుంచి కానీ లేదా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ జరగకపోతే ఈ బెంచ్ మార్క్ డిఫరెన్సెస్ పిఎఫ్ఆర్డిఏ నిర్ణయించి దాని ప్రకారమే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఎంత అనేది ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఎక్కడ పెట్టాలి, తన అకౌంట్లో ఉన్న డబ్బు అన్నది ఉద్యోగి ఎప్పటికప్పుడు ఎంతకాలానికి మార్చుకునే అవకాశం కల్పిస్తారు అనేది పిఎఫ్ఆర్డిఏ నిర్ణయిస్తుంది. ఎప్పటికప్పుడు ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని మార్చుకునే అవకాశం ఉద్యోగికి ఉంటుంది. ఉద్యోగి క్వాలిఫైయింగ్ సర్వీస్ ఎంత అనే అంశం ఆ ఉద్యోగి పనిచేసిన హెడ్ ఆఫ్ ఆఫీస్ నిర్ణయిస్తుంది. క్వాలిఫైయింగ్ సర్వీస్ విషయంలో పిఎఫ్ఆర్డిఏకి ఏ విధమైన సంబంధం లేదు. ఉద్యోగి పనిచేసిన ఆఫీస్, హెడ్ ఆఫీసు అతని క్వాలిఫైయింగ్ సర్వీస్ని నిర్ణయించాల్సి ఉంటుంది. తను చెల్లించే డబ్బులో, గవర్నమెంట్ చెల్లించే డబ్బులో ఒకవేళ మిస్సింగ్ క్రెడిట్స్ ఉండి తక్కువ ఉంటే ఉద్యోగి చెల్లించుకోవచ్చు. ఈ డబ్బులు చెల్లించేస్తే నాకు పెన్షన్ ఎక్కువ వస్తుంది కదా అన్న వెసులుబాటు ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉద్యోగికి కల్పిస్తారు. ఇదంతా తన ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి అన్న దాని మీదే ఆధారపడుతుంది. కాబట్టి తన అకౌంట్లో ఎంత ఉన్నాయి, ప్రభుత్వం కరెక్ట్గా అన్ని చెల్లించిందా లేదా అన్న దాని మీదనే ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుంది అనేది నిర్ణయిస్తారు. అలాగే ఏదన్నా డిసిప్లినరీ కేసు ఉద్యోగి రిటైర్ అయ్యే టయానికి పెండింగ్లో ఉంటే వాళ్ళకి ఈ రూల్స్ కాకుండా సపరేట్ రూల్స్ ప్రకటిస్తాము. వాళ్ళకి ఎలా చేయాలి అన్న విషయం సపరేట్గా ప్రకటిస్తాము అని ఈ నోటిఫికేషన్లో ఉంది. ఇవి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు. ధన్యవాదాలు.